పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఓ అరణ్యంలో ఓ వీరత్వంతో కూడిన వేటగాడు నివసించేవాడు. అతని పేరు కన్నప్ప. అతను బలమైనవాడు, ధైర్యవంతుడు మరియు పరమభక్తుడు. కాని అతనికి తన భక్తి ఎంత గొప్పదో తెలియదు. కన్నప్ప తన విల్లుతో సరిగ్గా గురిపెట్టి వేటాడే నైపుణ్యం కలవాడు. అతను అడవిలో మృగాలను వేటాడి తన ప్రజలకు ఆహారం అందించేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఓ చెట్టు క్రింద ఆయనకు ఓ శివలింగం కనబడింది. దానిలో దివ్యశక్తి కనిపించి కన్నప్ప మనసును ఆకర్షించింది. కన్నప్పకు దేవునికి పూజలు చేయడం తెలియదు. కాని తన దగ్గర ఉన్న మాంసం, అడవి ఆకులు, నది నీటిని నైవేద్యంగా సమర్పించాడు. గుడి అర్చకులు ఇది చూసి కోపం తెచ్చుకున్నారు. కాని కన్నప్ప భయపడలేదు. అతని మోహం భక్తితో నిండిపోయింది. అర్చకులు అసహ్యించుకున్నా శివుడు కన్నప్పను మౌనంగా ఆశీర్వదించాడు. లింగం వెలుగును వికసించింది. ఒకరోజు శివలింగం కుడి కన్ను నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అర్చకులు భయపడిపోయారు. కాని కన్నప్ప దేవుని కోసం పరితపించాడు. కన్నప్ప ఆలోచించకుండా తన కుడి కన్నును పీకి శివలింగంపై ఉంచాడు. శివలింగం ఎడమ కన్ను కూడా రక్తం కారడం ప్రారంభమైంది. కన్నప్ప వెంటనే మరొక త్యాగానికి సిద్ధమయ్యాడు. కన్నప్ప తన రెండో కన్నును తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమై అతనిని ఆపాడు. శివుడు కన్నప్ప భక్తిని చూసి అతనికి తిరిగి దివ్య దృష్టిని ఇచ్చాడు. అర్చకులు ఈ మహద్భాగ్యాన్ని చూసి కన్నప్పకు నమస్కరించారు. కన్నప్ప వేటను పూర్తిగా విడిచి తన జీవితాన్ని శివునికి అంకితం చేసుకున్నాడు. కన్నప్ప భక్తి శాశ్వతంగా చిరస్మరణీయమైంది. అతను శివుని మహాభక్తుల్లో ఒకరుగా పూజించబడ్డాడు. అతని కథ లక్షలాది మందిని ప్రేరేపించింది. కన్నప్ప కథ యుగయుగాల పాటు మారుమ్రోగుతూనే ఉంది. భగవంతుడి పట్ల శుద్ధమైన భక్తితో ప్రేమను చూపే వారందరినీ శివుడు చిరునవ్వుతో దీవిస్తున్నాడు.